ఏంటయ్యా? కాకానా? 7 పగడాల నగరం గురించి మీకు తెలుసా? దీన్నే మామల్లాపురం దేవాలయం, మహాబలిపురం షోర్ టెంపుల్ అని పిలుస్తారు. 8వ శతాబ్దంలో పల్లవరాజు నరసింహవర్మన్ పాలనా సమయంలో తమిళనాడులోని సముద్ర తీరంలో దీని నిర్మాణం జరిగింది. చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాంతం ఉంది. సముద్రంలో ప్రయాణించే నావికులకు ఇది ఒక ముఖ్యమైన నావిగేషన్లా, దీపస్తంభంలా పనిచేసింది. ఎందుకంటే ఈ ఆలయ గోపురం ఎత్తు 60 అడుగులు. పిరమిడ్ ఆకారంలో ఉంటుంది. నిజానికి ఇది 7 ఆలయాల సముదాయం. మిగతా ఆలయాలు సముద్రంలో మునిగిపోయాయి. 2004లో వచ్చిన సునామీ వల్ల మునిగిపోయిన ఆలయాల శిథిలాలు బయటపడ్డాయి. భారతీయ ప్రాచీన నిర్మాణ ఆలయాల్లో ఇది ఒకటి. శివుడు, విష్ణువులకు దీన్ని అంకితం చేశారు. ప్రధాన దేవాలయం తూర్పు వైపుకి ఉండి సూర్యకిరణాలు గర్భగుడిలోని శివలింగం మీద పడతాయి. గ్రానైట్ పోక చెక్కలతో దీన్ని నిర్మించారు. ప్రాంగణంలో పంచరథాలు, అర్జునుడు తపస్సు చేస్తున్న విగ్రహం, చాలా శిల్పాలు ఉన్నాయి. ఒక అద్భుతమైన నిర్మాణాలను, శిల్పకళను, ఆధ్యాత్మికతను ఇష్టపడేవారు ఈ ప్రాంతాన్ని తప్పకుండా చూడాల్సిందే. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రాంతంగా దీన్ని